ఈ రోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ పుట్టింటి దేవత. రచన మాచిరాజు కామేశ్వరరావు గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అంతగా ఆస్తిపరులు కాని ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన బంగారమ్మకు చిన్నప్పటి నుంచి నగలంటే పిచ్చి మోజు. ఆమె యుక్త వయస్కురాలయ్యాక తల్లిదండ్రులు ఆమెను జమీందారు గారి కచేరీలో గుమస్తా ఉద్యోగం చేస్తున్న వెంకటరమణ అనే అతడికిచ్చి పెళ్లి చేశారు. కాపురానికి వచ్చినప్పటి నుంచి బంగారమ్మ భర్త వెంకటరమణను ఏవేవో నగలు చేయించమంటూ కోరసాగింది. వెంకట్రమణ మొదట్లో నవ్వి ఊరుకునేవాడు. కానీ రాను రాను ఆమె నగల పిచ్చి వేధింపు స్థాయికి చేరేసరికి వెంకట్రమణ ఇక ఊరుకుని లాభం లేదనుకుని, మన తాహతుకు తగిన నగలేవో నీకుండనే ఉన్నవి. నీకు వడ్డానాలు చంద్రసూర్యహారాలు చేయించడానికి నేనేం జమీందారును కాను. ఆయన కచేరీలో మామూలు గుమస్తాని. ఉన్న వాటితో తృప్తిపడి నీ బంగారం పిచ్చి మానుకో అని గట్టిగా కోప్పడ్డాడు. బంగారమ్మ చేసేదేమీ లేక ఊరుకున్నది. అయితే ఆమె నగల పిచ్చి మాత్రం మనస్సును తొలుస్తూనే ఉండేది. ఇలా కొన్నేళ్లు జరిగిపోయాయి. బంగారమ్మ ఒకే ఒక్క కొడుకు గోవిందుకు బాగా చదువు సంధ్యలో అబ్బి అతడు కచేరీలో ఉద్యోగం సంపాదించిన కొద్ది రోజుల్లోనే వెంకట్రమణ తీరని అనారోగ్యానికి గురయ్యి ఉద్యోగం మానుకుని ఇంటి పట్టునే ఉండసాగాడు. కొడుకు గోవిందు ఉద్యోగం బంగారమ్మలో తిరిగి బంగారం పిచ్చిని రగిల్చింది. వాడికి పెద్ద కట్నం తీసుకుని పెళ్లి చేసి ఆ డబ్బులతో వడ్డానం, మెడకు 2 పేటల నాంతాడుతో పాటు ఇంకేవేవో నగలు చేయించుకోవాలని ఆలోచన చెయ్యసాగింది. అయితే ఆమె ఆలోచనలకు భిన్నంగా గోవిందు పెళ్లి జరిగిపోయింది. అది ఎలాగంటే, గోవిందు తన స్నేహితుడి పెళ్లికి దూరగ్రామం వెళ్ళాడు. ఆ పెళ్లిలో కమల అనే అమ్మాయి వాణ్ణి బాగా ఆకర్షించింది. ఇక 2-3 నెలల వరకు ముహూర్తాలు లేవని తెలుసుకున్న గోవిందు కమల తల్లిదండ్రుల అంగీకారంతో స్నేహితుడి పెళ్లి ముహూర్తానికే తను కమలను పెళ్లి చేసుకుని ఆమెను వెంట పెట్టుకుని ఇంటికి వచ్చాడు. కమలను చూసి ఆశ్చర్యపోతున్న తల్లితో గోవిందు, అమ్మా, నీ కోడలు, మమ్మల్ని ఆశీర్వదించు అంటూ బంగారమ్మ పాదాలకు నమస్కరించబోయాడు. బంగారమ్మ కోపంతో వెనక్కు జరుగుతూ, ఒరే, ఈ పిల్ల నీ భార్య కావచ్చు, కానీ నా కోడలు మాత్రం కాదు అన్నది. పక్కనే ఉన్న కమల తండ్రి, అలా కోపగించుకోకండి అక్కయ్య గారు. మా కమల నచ్చడంతో మేము కానీ కట్నం ఇచ్చుకోలేమని తెలిసినా పెద్ద మనస్సుతో ఈ పెళ్లి చేసుకున్నాడు అల్లుడు గారు అన్నాడు. ఓహో, కానీకి గతిలేని దరిద్రపు సంబంధం అన్నమాట అన్నది బంగారమ్మ మరింత కోపంగా. అప్పుడు కమల తల్లి కల్పించుకుని, పెద్దవారు, మీరు లేకుండా పెళ్లి జరిపించడం తప్పే. దగ్గరలో ముహూర్తాలు లేవని అల్లుడు గారు పట్టుబట్టారు. మమ్మల్ని క్షమించండి వదిన గారు అంటూ బంగారమ్మ చేతులు పట్టుకున్నది. బంగారమ్మ తన చేతుల్ని విదిలించుకుని అడ్డమైన వాళ్ళు వరుసలు పెట్టి పిలుస్తూ ఉంటే ఒంటి మీద తేళ్లు జర్రులు పాకుతున్నట్టుంది. పిల్లని ఇక్కడ వదిలి తిరిగి చూడకుండా ఊరొదిలి పొండి అన్నది. కమల తల్లిదండ్రులు కళ్ళనీళ్లు పెట్టుకుని కూతురికేసి జాలిగా ఒకసారి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇది జరిగినప్పుడు బంగారమ్మ భర్త ఇంట్లో లేడు. అక్కడికి 4 కోసుల దూరంలో ఉన్న ఒక ఊరుకు హిమాలయాల నుంచి ఒక బైరాగి వచ్చాడని, ఆయన ఎటువంటి వ్యాధినైనా ఒకే రకం మందుతో ఒకే మోతాదుతో నయం చేస్తున్నాడని నీలివార్తగా విని ఆశ కొద్దీ ఆ బైరాగిని చూడబోయాడు. ఆ మర్నాడు ఇంటికి తిరిగి వచ్చిన వెంకటరమణ గోవిందు ద్వారా సంగతి విని, నాకు అదృష్టం లేదు. ఆ బైరాగి వారం క్రితమే గ్రామం వదిలి ఎటో వెళ్ళిపోయాడుట. మీ అమ్మ సంగతి ఎరిగి ఉండి నువ్వు ఆమెకు చెప్పకుండా ఈ పెళ్లి చేసుకోవాల్సింది కాదు అన్నాడు విచారంగా. బంగారమ్మ వారం తిరగకుండా కోడలు కమల మీద కక్ష సాధింపుకు పూనుకున్నది. ఇంటి పని మనిషిని మాన్పించింది. వంట పనుల నుంచి బట్టలు ఉతకడం వరకు అన్ని కమల చేత చేయించడం మొదలుపెట్టింది. ఇది చాలదన్నట్టు ఒకరోజు ఆమె కమలతో, కానీ కట్నం లేకుండా మహారాణి వైభోగం అనుభవిద్దామని ఇక్కడికొచ్చావు. ఈ రోజు నుంచి నీకు ఒంటిపూట భోజనమే, అది రాత్రిపూట నీ మొగుడితో. ఈ విషయాలు అబ్బాయికి చెప్పావంటే నీ మీద దొంగతనం కట్టి శాశ్వతంగా పుట్టింటికి తరిమేయగలను అని బెదిరించింది. ఒంటి భోజనంతో వారం రోజులు తిరిగేసరికి కమల చిక్కి సగమైంది. ఒక రాత్రి భోజనాలప్పుడు గోవిందు ఆమెను, అదేం అలా చిక్కిపోయావు అని అడిగాడు. ఆ సమయానికి అక్కడికి వచ్చిన బంగారమ్మ, తల్లి మీద బెంగ కాబోలు, రేపు తీసుకుపోయి పుట్టింట వదిలేరా అన్నది గోవిందుతో. అలాగే అంటూ గోవిందు తల ఊపాడు. ఆ రాత్రి ఎంతకు నిద్ర పట్టక
కమల నడిరాత్రి వేళ పెరట్లోకి వెళ్ళి అక్కడ ఒక అరుగు మీద కూర్చుని గయ్యాడి అత్త పెట్టే బాధలను తలుచుకుని దుఃఖించసాగింది. హఠాత్తుగా పక్కనున్న బాదం చెట్టు ఆకులు గలగలమని శబ్దం రావడంతో ఆమె తల ఎత్తి చూసింది. పిశాచం ఒకటి బాదం చెట్టు కొమ్మల్లోంచి ఎగిరి ఆమె ముందు దూకుతూ, భయపడకు, నీకు మేలు చేయడానికే వచ్చాను, ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడిగింది. ఆ మాటలతో ధైర్యం తెచ్చుకున్న కమల అత్త బంగారమ్మ పెట్టే బాధలను గురించి పిశాచానికి చెప్పింది. అంతా విన్న పిశాచం ఒక్క క్షణం ఆలోచించి, సరే, ఈనాటి నుంచి నువ్వు తిన్న 1000 మెతుకుల అన్నానికి ఒక మెతుకు బంగారు మెతుకు అవుతుంది. రోజంతా నువ్వు తిన్న భోజనాన్ని బట్టి రాత్రి కడిగి బోర్లించిన నీ కంచం కింద బంగారు మెతుకులు ఉంటాయి. బంగారం పిచ్చిగల మీ అత్త ఇక నీకు తిండి పెట్టకుండా మార్చదు అంటూ అదృశ్యమైపోయింది. మర్నాడు పుట్టింటికి ప్రయాణం కట్టమంటున్న బంగారమ్మతో కమల రాత్రి తన పుట్టింటి దేవత చెప్పిందంటూ పిశాచమన్న మాటలు వివరించింది. బంగారమ్మ అవురా, నిజమా అంటూ కమలకేసి అనుమానంగా చూస్తూ, నువ్వనే ఆ పుట్టింటి దేవత ఇంతకాలం ఎక్కడ అఘోరిస్తున్నది? నువ్వు కాపురానికి వచ్చిన రోజున ఈ సంగతి చెప్పి ఉంటే ఈసరికి 6 పేటల బంగారు గొలుసు చేయించుకుని ఉండేదాన్ని. పాపం, ఈ దేవతకు మన ఇంటి దారి కనుక్కోవడం కొంత కష్టమై ఉంటుంది. సరే, ఈ రోజుకు నీ పుట్టింటి ప్రయాణం ఆగిపోయింది అన్నది. ఆ రాత్రి అందరూ పడుకున్నాక కోడలి కంచం ఎత్తి చూసి బంగారమ్మ దాని కింద ఉన్న 2 బంగారు మెతుకులు చూసి పరమానందం చెందింది. అది మొదలు ఆమె కోడలి చేత 3 పూటల భోజనం చేయించేది. నెల తిరిగేసరికి బంగారమ్మ దొరికిన బంగారు మెతుకులు కరిగించి చెవులకు దుద్దులు చేయించుకుంది. కమలకు తనకు పుట్టిల్లంటూ ఉన్న సంగతే మర్చిపోమని చెప్పింది. బంగారమ్మకు రోజురోజుకు ఆశ పెరగసాగింది. కడుపు నిండిందని కమల చెప్పినా వినకుండా ఆమె చేత మరింత అన్నం తినిపించడం మొదలుపెట్టింది. ఒక రాత్రి కమల కడుపు నొప్పితోనూ తల్లిదండ్రులను చూడాలన్న బెంగతోనూ దుఃఖిస్తూ పెరట్లో ఉన్న అరుగు మీద కూర్చున్నది. ఆ సమయంలో పిశాచం హఠాత్తుగా ఆమె ముందు ప్రత్యక్షమై మళ్ళీ ఏం కష్టం వచ్చింది అని అడిగింది. కమల సంగతి చెప్పగానే అది పెద్దగా చిటిక వేసి, ఇక నుంచి నువ్వు తిన్న అన్నం బంగారు మెతుకులు కావడం జరగదు. మీ అత్త ఒక పూట భోజనం మానితే ఆమె కంచం కింద ఒక బంగారు కాసు ఉంటుంది అని చెప్పి మాయమైంది. తెల్లవారి ఈ సంగతి చెప్పగానే బంగారమ్మ కమలతో, అయితే ఇంకా నువ్వెక్కడెందుకు, తిండిదండగా అని అప్పటికప్పుడు బాడుగు బండిలో ఆమెను పుట్టింటికి పంపేసింది. ఆ రోజు మధ్యాహ్నం భోజనం మానేసింది బంగారమ్మ. రాత్రి చూస్తే కంచం కింద మిలమిలమంటూ బంగారు కాసు. మర్నాడు 2 పూటల భోజనం మానేసింది. 2 బంగారు కాసులు దొరికాయి. దీనితో బంగారమ్మకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. పుట్టినప్పటి నుంచి రోజు చేస్తున్న భోజనమే కదా, ఒక 10 రోజుల పాటు మానేస్తే 20 కాసుల బంగారం దొరుకుతుంది. వాటితో చక్కగా వడ్డానం చేయించుకుని నెల రోజుల్లో జరగబోయే బంధువుల ఇంట పెళ్లికి వెళ్ళి అక్కడ అమ్మలక్కలందరినీ మూర్చపోయేలా చెయ్యొచ్చు. ఇలా ఆలోచించి బంగారమ్మ పూర్తిగా భోజనం చేయడం మానేసింది. 3వ నాటికల్లా ఆమెకు కంచం కింది బంగారు కాసులు తెచ్చుకునే ఓపిక పోయింది. ఈ స్థితిలో ఆమెకు మరొక వింత ఆలోచన వచ్చింది. ఆమె కొడుకు గోవిందును పిలిచి, ఒరే బాబు, నువ్వు వెంటనే వెళ్ళి వైద్యుడి ఘటికాచారి గారిని ఏ సగ్గు బియ్యం జావో బియ్యపు జావో తాగడం కూడా భోజనం కిందకే వస్తుందేమో అడిగిరా అని ఆయాసపడుతూ చెప్పింది. ఏమిటి వింత అనుమానం అనుకుంటూ గోవిందు వైద్యుడి దగ్గరకు వెళ్ళి బంగారమ్మ అడగమన్న ప్రశ్న అడిగాడు. దానికి ఘటికాచారి నవ్వి, ఒక్క నీరు తప్ప ఏది తిన్నా భోజనం కిందకే వస్తుంది అన్నాడు. గోవిందు ఇంటికి తిరిగి వచ్చేసరికి బంగారమ్మ అపస్మారక స్థితిలో ఉంది. వాడు పొరిగింటి వాళ్ళ చేత వైద్యుడికి కబురు పెట్టి తల్లిని కాస్త కనిపెట్టి ఉండమని తండ్రి వెంకటరమణను పురమాయించి అత్తవారింటికి వెళ్ళి భార్య కమలతో సాయంకాలానికల్లా తిరిగి వచ్చాడు. కమల బంగారమ్మను చూస్తూనే దుఃఖమాగక బావురుమని, ఏం జరిగింది అత్తయ్య అంటూ ప్రశ్నించింది. బంగారమ్మ కమలను దగ్గరకు పిలిచి ఆమె మంచం పక్కన కూర్చోగానే ఆప్యాయంగా తల నిమురుతూ జరిగింది చెప్పి, బంగారం లాంటి కోడలివి ఇంట ఉండగా నేను కాని కూడని బంగారానికి ఆశపడి ప్రాణం మీదికి తెచ్చుకున్నాను. అయినా వెర్రిగాని ఈ వయసులో నాకు మెడలో గొలుసులెందుకు, నడుముకు వడ్డానం ఎందుకు? ఆ బంగారం ఏదో నువ్వు తీసుకుని నచ్చిన నగలేవో చేయించుకో, మీ మామగారికి మాత్రం జరిగింది చెప్పకు, నవ్విపోగలడు అన్నది. ఆ తర్వాత కమల చేసిన సపర్యలతో బంగారమ్మ నెల రోజులకు మామూలు మనిషి అయింది. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి.
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.